కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు యొక్క జీవిత చరిత్రను మనం అధ్యయనం చేస్తున్నాం. జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో. మనిషి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ ఆ నిర్ణయాల మీద ఆఖరి వరకు నిలబడగలడా? కష్టమే. కొన్ని నిర్ణయాలు దేవుని చిత్తంలో ఇమడడానికి తీవ్రంగా వ్యతిరేకించేవిగా ఉంటాయి. మరికొన్ని నిర్ణయాలు దేవుని చిత్తం తన జీవితంలో జరిగి మేలు పొందకుండా ఉండడానికి ఆటంకంగా కూడా ఉంటాయి. మనిషి రకరకాల నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ ఏ నిర్ణయమైనా అది దేవుడు మార్చాలి అనుకుంటే మార్చగలడు. మనిషి పరిస్థితులకు అతీతం కాలేడు. భయాల వల్ల నిర్ణయం తీసుకున్న పరిస్థితులు జటిలమైనప్పుడు ఏ మనిషి అయినా తలవంచక మానడు. పరిష్కారం అది తప్ప ఇంకోటి లేనప్పుడు ఏం చేయగలుగుతాడు మనిషి? లేకపోతే ఏ వ్యక్తి అయినా ఓ కాలు తీసేయడానికి ఇష్టపడతాడు, ఓ చేయి తీసివేయడానికి కూడా ఇష్టపడతాడు. హాస్పిటల్లో ప్రాణం పోకుండా ఉండడం కోసం, కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాడు. ఈ మాట యోబు గ్రంథంలో ప్రభువుతో అపవాది అంటాడు. నరుని యొక్క జీవితాన్ని స్పష్టంగా వాడు చూసినవాడు అంటాడు. 2వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో, చర్మము కాపాడుకున్నటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకే తన కలిగిన యావత్తును నరుడుచును కదా అంటాడు. అంటే నరుడు, మనిషి, మీరైనా నేనైనా పరిస్థితులకు అతీతులం ఎప్పుడూ కాదు. చాలామంది అనేకులను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎందుకు అలా ఇటు నుంచి అటు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎందుకు అటు నుంచి ఇటు వచ్చారు, ఇలాంటి మాటలు వినపడుతుంటాయి. కానీ వారి పరిస్థితులు మీకు అర్థం కావు, నాకు అర్థం కావు. ఆ జటిలమైన పరిస్థితుల మధ్య తమను తాము ఎలా కాపాడుకోవాలి అనేది మానవుని ముందున్న పెద్ద సమస్య. ఆ సమస్య పరిష్కారానికి మానవుడు పరిస్థితులకు తల ఉంచుతాడు. ధైర్యం కలిగిన వారు ఎవరో ఉంటారు. వారు ధైర్యంతో ముందుకు సాగినా వారి ధైర్యం కూడా ఒక్కోసారి నిర్వీర్యం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు ఆలోచించండి. ఆదికాండం 42వ అధ్యాయంలో 38వ వచనంలో యాకోబు ఇలా అన్నాడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, నా కుమారుని మీతో వెళ్ళనీయను. అంటే అర్థం చెప్పండి. బెన్యామీన్ను మీతో పంపే పరిస్థితి లేదు, నేను పంపను అన్నాడు. ఇక పంపను. యాకోబు తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయం వెనుక కారణాలు ఎన్నున్నాయి? చాలా కారణాలు ఉన్నాయి. అతని మనసు భయంతో నిండింది. తనకిష్టమైన భార్య, ఆమెకు మిగిలిన ఒకే కొడుకు బెన్యామీను. అతన్ని కూడా పంపేస్తే ఇంకా ఆమె సంతానం లేనట్టే లెక్క. మరి పంపడానికి మిగిలినటువంటి పెద్దవారు, తన కొడుకులు నమ్మకస్తులా అంటే వారిని నమ్మలేని పరిస్థితి. రూబేనును నమ్మలేడు, అందుకే పంపనన్నాడు. యోసేపును తిరిగి రాలేదు, ఏమైపోయాడో తెలీదు, అందుకే పంపనన్నాడు. ఇప్పుడు పంపితే తిరిగి వస్తాడో లేదో అందుకనే పంపనని చెప్పాడు.
ఇది గట్టిగా తీసుకున్న నిర్ణయమే సుమా. కానీ దినాలు గడిచాయి. ఏం జరిగిందో చూడండి. 43వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దేశమందు కరువు భారముగా ఉండను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరల వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా. ప్రార్థన చేసుకుందాం. జాలి కలిగిన మా గొప్ప తండ్రి, ఈ వాక్యాన్ని మేము అధ్యయనం చేయడానికి, ఈ వాక్యంలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఈ దినాన్న మీ వాక్యాన్ని మాకివ్వండి. మీరు మా మీద జాలిపడితే, మీరు మా మీద దయ చూపిస్తే వింటున్న మా ప్రియులు మేలు పొందుతారు. మాట్లాడుతున్న నీ దాసుడు కూడా మేలు పొందుతాడు. కేవలం వట్టి మాటలు వారి అంతరంగాలకు ఆదరణనివ్వలేవు, క్షేమాన్నివ్వలేవు. వారు నడవడానికి త్రోవ చూపించలేవు. కనికరం చూపించండి, సహాయపడండి. మా ప్రియులైన వారు వాక్యం వినడానికి కూడుకుని ఉన్నారు. ఆ కుటుంబాల యొక్క అవసరతను మీ సమృద్ధిలో తీర్చండి. వారు మీ కొరకు నమ్మకంగా జీవించేటువంటి కృపనిమ్మని మీ దయగలిగిన హస్తాలకు మాట్లాడుతున్న నన్ను, వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. నిర్ణయం సడలడం ఆరంభమైంది. నిర్ణయం సడలిపోయే రోజులు వస్తాయి. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక. ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక. మనిషిని ఆకలి ఎంత పనైనా చేయిస్తుంది. అవసరత మనిషిని లొంగదీస్తుంది. దీనికి ఎవరు అతీతులు కాదు. ఆలోచించండి. మీరు వెళ్ళి మన కొరకు ఆహారం కొని తిండని, కొంచెం ఆహారం కొని తిండని వారితో అన్నాడు. అప్పుడు యోధా కలుగు చేసుకుని, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతోనే ఉంటే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపినడలా మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందుము. నీవు వాణ్ణి పంపనొల్లనెడలా మేము వెళ్ళాం. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేనేడలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పినాను. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగు చేయనేలా అన్నాడు. వాళ్ళన్నారు, ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడుగా ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గురిచియు మా బంధువులను గురిచియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి. మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్టు తెలియను అన్నాడు. అప్పుడు అన్నాడు, ఆ చిన్నవాణిని నాతో కూడా పంపు, మేము లేచి వెడతాం. అప్పుడు మేమే కాదు, నీవును మా పిల్లలను చావుకు బ్రతుకుతాము. నేను అతని గురించి పూట పడతాను, నీవు అతని గురించి నన్ను అడగవలను. నేను అతని తిరిగి నీ ఎద్దుకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెట్టనేడలా ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునుగాక. మాకు తడువు కాకపోయినడలా ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చిందన్నాడు. అప్పుడు యాకోబు గారు, సరే అయితే వెళ్ళండి అని ఆ దేశంలో దొరికే ప్రశ్నని తీసుకుని వెళ్ళండి. మీరు పోయినసారి కొని తెచ్చినటువంటి ధాన్యానికి సంబంధించిన రోకలు మీ గోను సంచులోనే ఉన్నాయి కదా, ఆ రోకల్ని పట్టుకెళ్ళి ఇచ్చేయండి. ఆ రోకలతో పాటు కొనడానికి కూడా రోకలు పట్టుకెళ్ళండి అన్నాడు. ఇక్కడే 1-2 నిమిషాలు ఆగి ఆలోచిద్దాం.
నిర్ణయం గట్టిది, నిర్ణయం బలమైంది, నిర్ణయం భయాలలో నుండి పుట్టింది. యోసేపు లేడు, షిమియోను లేడు, ఇప్పుడు 10 మందే ఉన్నారింట. మీరు బెన్యామీను కూడా తీసుకొని పోతారు, బెన్యామీను కూడా ఉండడేమో, నన్ను పుత్రహీనునిగా చేర్చున్నారు మీరంటాడు. ఇలా అన్నవాడు ఇప్పుడు ఆ కొడుకును పంపడానికి సమ్మతించాడు. తప్పల, వెళ్ళక తప్పల. దేవుడు తన చిత్తంలో యాకోబు కుటుంబాన్ని అమర్చడానికి యాకోబు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా మన నిర్ణయాలు కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు మన నిర్ణయాలను విడిచిపెట్టవలసి వస్తుంది. ప్రజలు ప్రతికూలమైనప్పుడు మన నిర్ణయాలను విడిచిపెట్టవలసి వస్తుంది. భయాలు, అవసరత ఇవన్నీ కలగలిపి మన మీద దాడి చేసినప్పుడు మన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. యాకోబు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నేను 1-2 సంభవాలు మీ ముందు ఉంచుతాను, జీవిత పాఠశాలలో మనం నేర్చుకోదగినవి. అది యారోబాము జీవితంలో జరిగింది. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో యారోబామును ఇశ్రాయేలీల 10 గోత్రాల మీద రాజుగా దేవుడు నియమించినప్పుడు అతడు వాళ్ళు ఎక్కడ యెరూషలేముకి వెళ్ళిపోతారో వారు వెళ్ళి మళ్ళా తిరిగి దావీదు సంతానాన్ని కోరుకుంటారో అని భయం చొప్పున అతడు దేశాన్ని దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని నెలకొల్పి వాటిని ఆరాధించేట్టుగా చేసి ప్రజలందరినీ యెరూషలేము వైపు, యూదా వైపు వెళ్లకుండా ఆపాడు. చరిత్రలో యారోబాము జీవం గల దేవునికి విరోధంగా చేసిన కార్యాలు ఎన్నో. దేవుని దగ్గరికి రావడానికి, ప్రవక్త దగ్గరికి రావడానికి ఏమాత్రం ఇష్టం లేనివాడు అతను. దేవునికి సంపూర్ణంగా దూరమైపోయి ప్రజలందరినీ దూరం చేసినవాడు అతను. ప్రవక్తలను ఇష్టపడేవాడు కూడా కాదు. కానీ ఒకానొక దినం రానే వచ్చింది. ఆ దినం వచ్చినప్పుడు దయచేసి చూడండి, రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున యారోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా. యారోబాముకున్న కొడుకు అబియా. కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. అదేమిటంటే, ఇంత చెడ్డ తండ్రికి అంత మంచి కుమారుడు పుట్టాడేమిటని. అంతే, కొన్నిసార్లు మంచి తల్లిదండ్రులకు చెడ్డ పిల్లలు పుడతారు, చెడ్డ తల్లిదండ్రులకు మంచి పిల్లలు పుడతారు. మనకు తెలియదు. అది ఆయన సార్వభౌమ చిత్తం. అంతే. ఈ గోత్రంలో మంచిగా పాతిపెట్టబడిన వ్యక్తి అతను ఒక్కడే. ఎందుకు అంటున్నానంటే 13వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా యారోబాము సంబంధంలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనిన గనుక
యారోబాము సంతతిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. తన తండ్రి దేవుని దృష్టికి ప్రతికూలుడు, శత్రువుగా భావించబడినవాడు. కానీ అతని కడుపున పుట్టిన అబియా మాత్రం దేవునికి అనుకూలుడు. అనుకూలుడైన వాడు ముందు మరణించిపోయే పరిస్థితులు కాయలా పడ్డాడు. దేవునికి ఇష్టమైన వాడు రోగగ్రస్తుడు కావడం, అతని తండ్రి ఆరోగ్యంగా ఉండడం, ఇది ఎంతైనా దుఃఖకరం. దేవుడు ఆయన ఆరాధనా స్థలం, ఆయన ప్రత్యక్ష గుడారం ఉన్న షిలోహు, ఇప్పుడు దేవాలయం కూడా కట్టబడింది. షిలోహులో ఇంకా ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి తన భార్యను పంపడం అనేది ఎందుకొరకు? తన కుమారుడు కాయలా పడితే అతడు చనిపోతాడా బ్రతుకుతాడా అనేది. అంటే ఇప్పటి వరకు ఆశ్రయించిన వారు ఎవరు చెప్పలేరా అంటే తెలుసన్నమాట, చెప్పలేరు, వాళ్ళ వల్ల కాదని. కానీ ప్రజలను గుడితనంలోనికి నడిపించడానికి అపవాది వాడుకున్న సాధనం యారోబాము. సరిగ్గా అతడు తన భార్యను పిలిచి ఇలా అన్నాడు, నీవు లేచి యారోబాము భార్యను తెలియకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నువ్వు 10 రొట్టెలు అప్పములు 1 నీళ్ళబుడ్డి తేనె చేత పట్టుకుని అతన్ని దర్శించుమో, బిడ్డ ఏమోనో అతను చెప్తాడంటాడు. యాకోబు శ్రేష్ఠ వస్తువులను పంపించాడు యోసేపు దగ్గరికి. ఇష్టం లేని పరిస్థితుల మధ్య, యోసేపు అని తెలియదు కదా, ఐగుప్తు అధికారిగా మాత్రమే అప్పటి వరకు తెలుసు. యారోబాము కూడా దేవుని ప్రవక్తలను దూరంగా ఉంచినవాడు. ఆ ప్రవక్తకు ఇచ్చి మరీ కొన్ని బహుమానాలు ఇచ్చి పంపించి నువ్వు కనుక్కొని రాపో అంటాడు. అంటే ఎంత తగల ఎగరేసి దేవునికి విరోధిగా ఉన్నా అతన్ని కూడా తల వంచడానికి దేవుడు సమర్థుడు. లేకపోతే సౌలు మారడం ఏంటి? అనేక మంది ప్రభువును అంగీకరించిన వారు మారడం అనేది చిన్న విషయమా? కాదు కదా. పరిస్థితులు మనిషిని దేవుని చిత్తంలోనికి తేవడానికి కొన్నిసార్లు ఉపయోగపడతాయి. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అబియా విషయంలో దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడం కొరకు యారోబాము తలను కాయిలా పడిన పరిస్థితి వంచింది. ఆలోచించండి ఒకసారి. అంటే మనిషి పరిస్థితులకు ఎప్పుడూ అతీతుడు కాడు. ఇంతెందుకు, రాజులు 2వ గ్రంథం చూడండి, అందులో 5వ వచనం చదువుకుందా. 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశములకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టి ఘనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరకొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయొచ్చుండెను. గుంపులు గుంపులుగా సిరియన్లు వచ్చి ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి అక్కడి నుంచి కొల్ల సొమ్ము, ఆడపిల్లల్ని వీడని పట్టుకొని పోయినటువంటి దినాలు. కానీ నయమాను భార్యకు ఇశ్రాయేలు చిన్నది, ఇక్కడి నుంచి కొనుపోబడింది. తన యజమానికి ఉన్న రోగాన్ని ఆ దేవుడు తప్ప ఇంకెవరూ బాగు చేయలేరు అని తెలుసు కనుక ఆమె ఆ సమాచారం నయమాను భార్యకి చెప్పింది. సహోదరుడు లేకుండా ఐగుప్తుకు వెళ్ళడం మా వల్ల కాదు అని యోధా చెప్పాడు. యారోబాము చెప్పాడు తన భార్యతో, అతను తప్ప ఇంకెవరూ చెప్పేవాళ్ళు లేరు, బయలుదేరి షిలోకి వెళ్ళు అహియాకి అని.
ఇప్పుడు నయమాను భార్య నయమానును ఇశ్రాయేలు దేశం వెళ్ళండి అని చెప్తుంది. అతడు కూడా చాలా వెంట పెట్టుకుని వచ్చాడు. ఐదవ వచనంలో ఉంటుంది, 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తులు తీసుకుని బయలుదేరి వచ్చాడు. ఈ 3 సందర్భాల్లో వాళ్ళు వెళ్ళే చోటికి ఆ వెళ్ళే వ్యక్తికి ఇవ్వడానికి బహుమానాలను వెంట పెట్టుకుని వెళ్ళారు. కారణం కరువులో బ్రతకడానికి. కాయలా పడిన బిడ్డ బతుకుతాడేమోనని అబియా కోసం మారువేషంలోనైనా వెళ్ళమని పంపించిన సందర్భం. నయమానుకు వచ్చిన రోగం ఎవడూ బాగు చేయలేడు కనుక బాగు చేయగలిగిన ఒక వ్యక్తి అక్కడున్నాడు, అతడు జీవంగల దేవుని సేవకుడు, అక్కడికి పంపమని యారోబాముకు పరిస్థితులు ఒత్తిడి చేసి తెచ్చాయి. యోధా సహోదరుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. యారోబాము భార్య అయ్యా దగ్గరికి వెళ్ళింది. నయమాను ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఈ 3 పరిస్థితులు మనం జీవిత పాఠశాలలో నేర్చుకున్నప్పుడు మనం వెళ్ళకూడదు అనుకున్న చోటికి వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. నేను రాను అని చెప్పిన చోట తల ఉంచుకోవలసిన పరిస్థితులు వస్తాయి. నేను ఎట్టి పరిస్థితులు అంగీకరించను అన్న చోట తల ఉంచుకొని అంగీకరించవలసిన పరిస్థితులు వస్తాయి. ప్రభువును అంగీకరించనని కరువుకైనా ప్రభువే పరిష్కారం, కాయలా పడినవాడికైనా ప్రభువే పరిష్కారం, చివరికి రోగానికైనా పాప రోగానికి ఆయన ఒక్కడే పరిష్కారం. ఆయన దగ్గరికి పరిస్థితుల ద్వారా ఆయన తీసుకుని వచ్చేటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. రేపటి నిత్యమైన నష్టం నుంచి, నాశనం నుంచి కాపాడే శక్తివంతుడైన దేవుడు. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరు ఇచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం. మా ప్రియుల అంతరంగాలకు ఆదరణను, ఓదార్పును, ధైర్యాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.